అధ్యక్ష ఎటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి నిందారోపణలు చేయడం మరేంది కాదు అధ్యక్ష. అదిగో పులి అంటే ఇదిగో తోకన్న చందంగా వాళ్ళే రాసుకోవడం, వీడికి వచ్చేటువంటి మాట్లాడడం, పైగా కల్తీ గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి ఎక్కడిది అధ్యక్ష. మద్యం కల్తీ, నూనె కల్తీ, నెయ్యి కల్తీ, సిమెంట్ కల్తీ, బంధాలు కలిపి, మానవ సంబంధాలు కలిపి వీళ్ళని కల్తీల గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి అధ్యక్ష. అధ్యక్ష మీరు ఈ విషయం మీద మీరేం చెప్తారు? సభ జరగడానికి వాళ్ళకి ఉద్దేశం ఉందా లేదా? ప్రభుత్వానికి సభ జరగడానికి ప్రభుత్వానికి ఉద్దేశం ఉందా లేదా? ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడారు మంత్రి గారు ఇన్ని మాటలు మాట్లాడారు. సభ జరగాలంటే సభ జరగడానికి వాళ్ళకి ఉద్దేశం ఉందా లేదా? దీని మీద ఏదైతే దేవుడి పేరు చెప్పి దేవదేవుని వీధిలో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వీధిలో తీసుకొచ్చి కల్తీ చేసి ధన తాలూకా ధనార్జన కోసం ఆయన అవినీతి కోసం ఏదైతే హిందూ పురాణ సంస్థను తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారు. అధ్యక్ష హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదు. ఈరోజు తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారే ఒప్పుకున్నారు. సిట్టు కూడా నడుస్తుంది. మొత్తం వ్యవహారం అంతా కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ సంబంధం లేనటువంటి ఏ మాత్రం సంబంధం లేనటువంటి హెరిటేజ్ ని మీరు లడ్డూని కనెక్షన్ చేయాలని మీరు పడుతున్నటువంటి తాపత్రం చూస్తుంటే మాకు నవ్వుతుంది అధ్యక్ష. పక్కదారి పట్టించాలని మొత్తం ఇందులో మునిగిపోయారు. యావత్ హిందూ సమాజం దేశం చీకొడుతుంది. దీన్ని డైవర్ట్ చేయడానికి సంబంధం లేనటువంటి ఈ రోజు హెరిటేజ్ తీసుకొచ్చారు అధ్యక్ష. హెరిటేజ్ కి తిరుమల తిరుపతి లడ్డూకి సంబంధం ఏంటి అధ్యక్ష? అసలు హెరిటేజ్ సమస్య అనేది నెయ్యి అమ్మే సందర్భాలు లేవు అధ్యక్ష. టీటీడీ కానీ ఇతర సంస్థలకు కానీ నెయ్యి అమ్మే సందర్భాలు లేనటువంటి ఇష్యూని అధ్యక్ష, సంబంధం లేని ఇష్యూని తీసుకొచ్చి మీరు ఈ రకంగా బ్లేమ్ చేయడం చాలా దుర్మార్గం. ఇది దుర్మార్గం. వీళ్ళు తప్పు చేశారు. వీళ్ళు తిరుమల తిరుపతి లడ్డీని కల్తీ చేశారు. ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. ప్రజలు తీకొడుతున్నారు. కొట్టే పరిస్థితి వచ్చిందని దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఈ విషయం తేవడం చాలా బాధ అధ్యక్ష. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష. వీళ్ళు కక్ష పెట్టుకున్నారు. మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ హిందువుల మీద దేవుల మీద పగబట్టారు అధ్యక్ష. పగబట్టి హిందూ సాంప్రదాయాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి అధ్యక్ష. ఎల్ఓపి గారు ప్రభుత్వం మేము సూటు కలుగుతున్నాం అధ్యక్ష. ఎవరైతే దేవదేవుని తీసుకుని వీధిలో పెట్టి దేనిపైన అభివృద్ధి చేసి ఇవాళ ఏదైతే ఇవాళ మేము చర్చలు తయారుగా ఉన్నాము రమ్మని అధ్యక్ష. ఎవరు చేస్తారు? హిందూ రోజు పెట్టి రోజులు తినడానికి కోటాల రూపాయలు వచ్చి దేవదేవుడు తినడానికి ఏ విధంగా మనకు వస్తుంది అధ్యక్ష? ఏ విధంగా అధ్యక్షుడు అధ్యక్ష? ఈ ధర్మ అధ్యక్ష రాష్ట్ర ప్రజలు చూస్తారు అధ్యక్ష. పొందుకోమని ఆకోమని అని పెట్టి చెప్పి ఇవాళ దోపిడీ చేస్తుంది. మీరు కాదు అధ్యక్ష, మీరు చూస్తున్నారు అధ్యక్ష. కాదు అధ్యక్ష. అధ్యక్ష ఎటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి నిందారోపణలు చేయడం మరేంది కాదు అధ్యక్ష. అదిగో పులి అంటే ఇదిగో తోకన్న చందంగా వాళ్ళే రాసుకోవడం, వీడికి వచ్చేటువంటి మాట్లాడడం, పైగా కల్తీ గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి ఎక్కడిది అధ్యక్ష. మద్యం కల్తీ, నూనె కల్తీ, నెయ్యి కల్తీ, సిమెంట్ కల్తీ, బంధాలు కలిపి, మానవ సంబంధాలు కలిపి వీళ్ళని కల్తీల గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి అధ్యక్ష. అధ్యక్ష మీరు ఈ విషయం మీద మీరేం చెప్తారు? సభ జరగడానికి వాళ్ళకి ఉద్దేశం ఉందా లేదా? ప్రభుత్వానికి సభ జరగడానికి ప్రభుత్వానికి ఉద్దేశం ఉందా లేదా? ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడారు మంత్రి గారు ఇన్ని మాటలు మాట్లాడారు. సభ జరగాలంటే
సభ జరగడానికి గల ఉద్దేశం ఉందా లేదా? దీని మీద ఏదైతే దేవుడి పేరు చెప్పి దేవదేవుని వీధిలో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వీధిలో తీసుకొచ్చి కల్తీ చేసి ధన తాలూకా ధనార్జన కోసం ఆయన అవినీతి కోసం ఏదైతే హిందూపుర సంస్థను తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారో అధ్యక్ష హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదు. ఈరోజు తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారే ఒప్పుకున్నారు. సిట్టు కూడా నడుస్తుంది. మొత్తం వ్యవహారం అంతా కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ సంబంధం లేనటువంటి మాత్రం సంబంధం లేనటువంటి హెరిటేజ్ ని మీరు ఈ లడ్డూని కనెక్షన్ చేయాలని మీరు పడుతున్నటువంటి తాపత్రం చూస్తుంటే మాకు నవ్వుతుంది అధ్యక్ష. పక్కదారి పట్టించాలని మొత్తం ఇందులో మునిగిపోయారు. యావత్ హిందూ సమాజం దేశం చీకొడుతుంది. దీన్ని డైవర్ట్ చేయడానికి సంబంధం లేనటువంటి ఈ రోజు హెరిటేజ్ తీసుకొచ్చారు అధ్యక్ష. హెరిటేజ్ కి తిరుమల తిరుపతి లడ్డూకి సంబంధం ఏంటి అధ్యక్ష? అసలు హెరిటేజ్ సంస్థ అనేది నెయ్యి అమ్మే సందర్భాలు లేవు అధ్యక్ష. టీటీడీ కానీ ఇతర సంస్థలు కానీ నెయ్యి అమ్మే సందర్భాలు లేనటువంటి ఇష్యూని అధ్యక్ష. సంబంధం లేని ఇష్యూని తీసుకొచ్చి మీరు ఈ రకంగా బ్లేమ్ చేయడం చాలా దుర్మార్గం. దుర్మార్గం. వీళ్ళు తప్పు చేశారు. వీళ్ళు తిరుమల తిరుపతి లడ్డీని కల్తీ చేశారు. ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. ప్రజలు చీకొడుతున్నారు. కొట్టే పరిస్థితి వచ్చిందని దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఈ విషయం తేవడం చాలా బాధ అధ్యక్ష. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష. వీళ్ళు కక్ష పెట్టుకున్నారు. మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ హిందువుల మీద దేవుల మీద పగబట్టారు అధ్యక్ష. పగబట్టి హిందూ సాంప్రదాయాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి అధ్యక్ష. ఎల్ఓపి గారు ప్రభుత్వం మేము చూడగలుగుతున్నాం అధ్యక్ష. ఎవరైతే దేవదేవుని తీసుకుని వీధిలో పెట్టి దేనిపైన అభ్యంతరం చేసి ఇవాళ ఏదైతే ఇవాళ మేము చర్చలు తయారుగా ఉన్నాము అన్నారు అధ్యక్ష. ఎవరు చేశారు? హిందూ రోజు పెట్టి దోషులు తినడానికి కోటాలు రూపాయలు దేవదేవుడు తినడానికి ఏ విధంగా మనకు వస్తుంది అధ్యక్ష? ఏ విధంగా అధ్యక్షుడు అధ్యక్ష? ఈ ధర్మాధ్యక్ష రాష్ట్ర ప్రజలు చూస్తారు అధ్యక్ష. పొందుకోమని ఆదుకోమని అని పెట్టి చెప్పి ఇవాళ దోపిడీ చేస్తుంది. మీరు కాదు అధ్యక్ష, మీరు చూస్తున్నారు అధ్యక్ష. కాదు అధ్యక్ష. హెరిటేజ్ సంస్థకి హింద సంవత్సరం లింకులు ఇవాళ పెడితే ఇవాళ వచ్చి ముందుకు వస్తారా? చెప్తారా? The House is adjourned to meet again at 7 a.m. on Wednesday, the 18th day of February 2026.